పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్తో పాటు లెబనాన్ పైన ఇజ్రాయెల్ 5వ రోజు నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా టెహ్రాన్తో పాటు పలు నగరాలపైన బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. టెహ్రాన్ సమీపంలోని నూతన అణు ప్రాజెక్ట్ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్కు చెందిన YAK-130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో కూల్చివేసినట్లుగా సైన్యం వెల్లడించింది. దాడుల ధాటికి తాళలేక దివంగత సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కార్యక్రమాన్ని కూడా ఇరాన్ వాయిదా వేసుకుంది. ఇప్పటిదాకా ఇరాన్కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చివేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్ నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేసినట్లుగా వెల్లడించారు. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2000కు పైగా డ్రోన్లు ప్రయోగించామన్నారు. ఇరాన్లో ఇప్పటిదాకా 1045 మందికి పైగా మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం బాగా క్షీణించిందని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. బుధవారం ఇరాన్ కూడా ధీటుగా ప్రతి దాడులకు దిగింది. జెరూసలేం తదితర నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతార్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై కూడా దాడులను కొనసాగించింది. దుబాయ్లోని యుఎస్ రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో కార్యాలయం భారీ మంటల్లో చిక్కుకుంది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లుగా అమెరికా తెలిపింది. రస్ అనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా మళ్లీ డ్రోన్తో దాడికి ప్రయత్నించింది. బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ వ్యవస్థపైన ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అంతేగాక తన దాడులను టర్కీకి కూడా విస్తరించింది. ఇరాన్ నుంచి తమ గగనతలంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు టర్కీ ప్రకటించింది. తమపై అకారణ దాడికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. పశ్చిమాసియాలోని సైనిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేందుకు సన్నద్ధమవుతున్నామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్పై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ బుధవారం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా వచ్చి పడుతున్న క్షిపణులు, బాంబులతో బీరూట్ దద్దరిల్లిపోతోంది. అరమౌన్, సాదియాత్ తదితర నగరాలపై దాడులు కొనసాగుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామస్తులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడుల ధాటికి దక్షిణ లెబనాన్లో ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులుగా మారారు. బాల్బేక్లో ఓ నివాస సముదాయంపై జరిగిన దాడిలో కనీసం 6 మరణించినట్లుగా లెబనాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.